హాయ్ అండి. వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. వెజిటేబుల్ రైస్లోకి ఆలు, క్యారెట్, బీన్స్ ఇలా తీసుకున్నాను. టమోటాలు అన్నీ తరిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పెట్టుకున్నానండి. ఆయిల్ పెట్టి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చి బఠానీలు కూడా కడిగి పెట్టాను. మిల్ మేకర్ కడిగి పెట్టుకున్నాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 20 మెంబర్కి సరిపోయేమైనా చేస్తున్నానండి. ధనియా పౌడర్ అండి, చెక్క లవంగాల పౌడరు వేసాను. కొద్దిగా కారం అన్నీ వేసిన తర్వాత, వెజిటబుల్స్ వేసిన తర్వాత కారం కూడా వేయాలి. ఇలా కలబెట్టుకోవాలి. అవి బాగా వేగనిచ్చాలండి. తర్వాత మిల్ మేకర్ కూడా వేసాను. మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే చేస్తున్నానండి. ఒక 20 మెంబర్స్కి సరిపడా. ఇలా బాగా కలబెట్టుకోవాలి. అవి కొంచెం బాగా వేగాలండి. తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని కల్లుప్పండి. ఆ వెజిటబుల్స్కి రైస్కి సరిపడేంత పసుపు కూడా వేసాను. తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. అవి కూడా దాంట్లో వేసేసాను. బాగా వేగనివ్వాలండి. ఇవి కూడా ఇది సాజీర వేసాను. బిర్యానీ ఆకు, అది మొగ్గ కూడా వేసాను. ఈ గిన్నెతో కొలుచుకున్నానండి బియ్యము. ఒక గిన్నెకి 2 గిన్నెలు వాటర్ వేస్తున్నాను. ఇలా ఎసరు మగ్గిన తర్వాత, ఇలా మరుగుతున్న తర్వాత బియ్యం వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. దీంట్లో కాంబినేషను అది పెరుగు చట్నీ బాగుంటుంది, కుర్మా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.